హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు ముగిశాయి, కౌంటింగ్ ముగిసింది. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అయోమయ పరిస్థితిలో మారిపోయిందా? సో త్రిబుల్ ఆర్గా మిగిలిపోయినటువంటి పార్టీ కాస్త 8కి చేరింది. అంటే బీజేపీ కొంత పుంజుకుంటుందని చెప్పుకోవాలి ఒకవైపు. సో మరి కాంగ్రెస్ అనూహ్యంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ వస్తుందా, కాంగ్రెస్ వచ్చే సీన్ ఉందా అన్నటువంటి పార్టీలు కూడా ఈరోజు షాక్ తినే విధంగా ఒక్కొక్క జిల్లాలో చూస్తే అసలు బీఆర్ఎస్ ఒక తెలంగాణ ఉద్యమం 2014 సమయాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏ విధమైనటువంటి గ్రాఫ్ అయితే వచ్చిందో అలాంటి గ్రాఫే ఇప్పుడు 2014కి వచ్చేటప్పుడు 2023లో మనం చూస్తా ఉన్నాం. అలాంటి గ్రాఫే ఇప్పుడు కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రజలు ఆ విధంగా చూశారు. సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మనం చూసుకుంటే 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాలకు గాను దీంట్లో 12 నియోజకవర్గాలలో కాంగ్రెస్ వస్తే 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్. ఇక మెదక్ సంబంధించి మనం చూసుకుంటే 10 నియోజకవర్గాలలో 3 నియోజకవర్గాలు కాంగ్రెస్ వస్తే ఇక్కడ బీఆర్ఎస్కి కొంచెం గట్టి క్యాడరే కనిపిస్తుంది, 7 నియోజకవర్గాలలో వచ్చింది. ఇక తర్వాత రంగారెడ్డి జిల్లాలో మనం చూసుకుంటే 14 నియోజకవర్గాలకు గాను 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, 10 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ రావడం జరిగింది. అండ్ ఇక హైదరాబాద్కి సంబంధించి మనం చూస్తే 15 నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలు బీఆర్ఎస్, 7 నియోజకవర్గాలు కాంగ్రెస్, 7 నియోజకవర్గాలు ఎంఐఎం, 1 నియోజకవర్గంలో బీజేపీ. సో హైదరాబాద్కి సంబంధించి మాత్రం కాంగ్రెస్ అయితే రాలేదు. సో ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే 12 నియోజకవర్గాలలో 2 నియోజకవర్గాలలో బీఆర్ఎస్, మిగతాదంతా కూడా కాంగ్రెసే కనిపిస్తూ ఉంది. సో మరి ఎందుకు ఇంత గ్రాఫ్ పెరిగింది? సో రామ్మోహన్ గారు, మరి ఈరోజు మనం చర్చ స్టార్ట్ చేసే ముందు మనతో పాటుగా ప్రగతి గారు అండ్ రామ్మోహన్ గారు ఇద్దరు ఉన్నారు. సో ప్రగతి గారు, మీరు అన్నటువంటి డబల్ రాకపోయినా 3 కాస్త 8కి చేరింది. సో కొంత మీ సీట్లు పెరిగాయని చెప్పుకోవచ్చా? ఇప్పుడు మీరు 8 నియోజకవర్గాలకు వెళ్ళారు. ఇప్పుడు మేము ముందు నుండి చెప్తున్నట్టే మీరు డబల్ డిజిట్ రాకపోయినా కానీ 3 నుండి 8 అంటే డబల్ కంటే ఎక్కువనే మేము 100% సాధించినాము. మేము దీన్ని కూడా పాజిటివ్ గానే తీసుకొని ఇంకా ముందుకు వెళ్తాము. ఎందుకంటే ఇంతకు ముందుకు ఏదైతే సెంట్రల్ లో 1 సీటు 2 సీట్ల నుండి ఈ రోజు మేము 300 200 పైన 300కి దగ్గరలో ఎంపీ సీట్లను ఎట్లయితే కొట్టామో తెలంగాణలో కూడా ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ మేము ఫామ్ చేస్తాము. కానీ రామ్మోహన్ గారి కళ్ళల్లోనే ఫేస్ లోనే కొంచెం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మేమైతే సంతోషంగానే ఉన్నాము 8 వచ్చినందుకు. ప్రజలు ఇప్పుడైనా మమ్మల్ని గుర్తిస్తున్నారు, ఇంకా ముందు కూడా ఇంకా గుర్తిస్తారని. కానీ రామ్మోహన్ గారే చాలా బాధగా ఉన్నారు. పర్వాలేదు, మేమందరం మీకున్నాము. రామ్మోహన్ గారు ఖచ్చితంగా మనకు మళ్ళీ అవకాశం వస్తుంది అని చెప్పేసి కేటీఆర్ గారు ఇంతకుముందు చెప్తా ఉన్నారు. సో ఉదయం నుంచి ఇటు ప్రగతి గారు మీరు డిబేట్లలో కంటిన్యూగా కనిపిస్తూ ఉన్నారు. బట్ అప్పుడున్నటువంటి ఎనర్జీ, అప్పుడున్నటువంటి యాక్టివ్నెస్ ఇప్పుడు రామ్మోహన్ గారిలో కొంచెం తగ్గినట్టు అనిపించింది. బట్ ఎనీవేస్ కేటీఆర్ అయితే ఇప్పుడు మళ్ళీ బూస్టప్ ఇచ్చిపోయాడు. సో మరి ఆ బూస్టప్తో మళ్ళీ పార్టీ అధికారంలోకి దిశగా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా ఇటు కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉంటాం, ప్రతిపక్ష పాత్రను పోషిస్తాం. ఇన్ని రోజులు అధికార పక్షాన్ని ఉన్నాం, అధికార పార్టీలకు సంబంధించినటువంటి అధికార పక్షంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్ష పొజిషన్ కూడా పాటిస్తాం. సో అప్పుడే కాకపోయినా కొంత సమయం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కనుక అధికారంలోకి వస్తున్నటువంటి పార్టీ, అధికారంకి వచ్చేటువంటి పార్టీ కోసం కొంచెం సమయం తీసుకొనైనా ప్రతిపక్ష పాత్రను మేము పోషిస్తామని చెప్తా ఉన్నారు. తప్పకుండా అండి. ఎందుకంటే మేము ఉద్యమకారులము. రాష్ట్రంలో ఎవరు చేయని పని గడిచిన 4-5 దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమాన్ని భుజాలకు చాలా మంది ఎత్తుకున్నారు. ఎవరు కూడా సక్సెస్ కాలేకపోయారు అందులో. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రోజు ఉద్యమ నాయకునిగా న్యాయాన్ని చూసి చలించి తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడడం కోసం, తెలంగాణను సాధించే కొరకు సబ్బండ వర్గాలను ఏకం చేసి ఉద్యమం నడిపిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు అది సక్సెస్ అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రతి నాయకులుగా ఎన్నుకొని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది వారిని. వారు కూడా తెలంగాణ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని గొప్ప లక్ష్యంతో ఈ గడిచిన 10 సంవత్సరాలు పనిచేసి అందులో సక్సెస్ కావడం జరిగింది. సరే, ప్రజాక్షేత్రంలో ఎన్నికల అన్న తర్వాత ప్రజల యొక్క ఆలోచన విధాన్ని మనం అంగీకరించాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చిన శిరసావహిస్తాం. మేము ఎందుకు గంటాపదంగా 3వ అధికారులకు వస్తాను చెప్పడం ఎందుకు జరిగింది గడిచిన డిబేట్లలో అంటే, ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించిన తర్వాత
మన యొక్క తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరాల తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం అది కిరణ్ గారి వైఎస్ రాశి మాటలు అసెంబ్లీ సాక్షిగా ఉద్యమాన్ని చేసే ధోరణి, వాళ్ళు తెలంగాణ పట్ల మాట్లాడడం అసెంబ్లీ ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనించారు. వీటన్నిటిని కూడా క్రోడీకరించుకొని మనం తెలంగాణ సాధించుకున్న గొప్ప లక్ష్యంతో పనిచేసి తెలుసుకున్నాం. సాధించుకున్న తర్వాత ఎవరికైతే అన్యాయం జరిగిన వర్గాలు ఉన్నాయో, సబ్బడ్డ వర్గాలు, అణగారిన వర్గాలు, వాళ్ళందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిగణలోకి దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు వారికి అందించి, రైతులకు అందించి, బడుగు బలహీన వర్గాలకు అందించి అభివృద్ధి పనులు నడిపించారు. కాబట్టి అదేవిధంగా గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించి, గురుకుల కళాశాలలు ఏర్పాటు చేసి వారికి నాణ్యమైన విద్య అందించి, మనకు అందని ద్రాక్షగా మిగిలిపోయిన మెడికల్ కళాశాలను 34 స్థాపించి మెడికల్ విద్యను గ్రామీణ స్థాయిలకు అందుబాటులో ఉంచి సంక్షేమ పథకాలు చేసిరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మేము ప్రజలు ఉంటారు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు మూడోసారి కూడా. కాబట్టి గెలుస్తామని గొప్ప ఆలోచనతో మేము మళ్ళీ చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు చూసినట్టయితే మరి ప్రజలు ఎందుకు ఇట్లా మోసపోయారు? అమాయక తెలంగాణ ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ ఉచ్చులో పడిపోయారు. కానీ ఈ రోజు మళ్ళీ తీవ్ర అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రజలకు. ఈ అన్యాయాన్ని ఎదిరించాలంటే మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలే ముందుంటారు తప్పకుండా. తెలంగాణ ప్రాంతాలు కాంగ్రెస్ పీడ వదిలించే వరకు మనం విశ్రమించకుండా పనిచేస్తాం. మా ముఖ్యమంత్రి అదే మాట చెప్తారు. మా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వాళ్ళు, మా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కూడా అదే చెప్తారు. తప్పకుండా ముందుంటాం. ఈ యొక్క రాష్ట్రానికి పట్టిన కాంగ్రెస్ చీడను వదిలించే వరకు కూడా మేము పోరాటం చేస్తాం తప్పకుండా. ఎందుకంటే ప్రజలకు ఒక నెల రోజులు అర్థమైపోతుంది కాంగ్రెస్ పరిస్థితి ఏందని. ఈ రోజు మీరు గమనించండి, ముగ్గురు తయారయ్యారు అప్పుడే మేము ముఖ్యమంత్రులం అవుతామని. మరి రేపేం జరుగుతుందో తెలియదు. ఎవరన్నా అయితే మిగిలిన ఇద్దరు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి అన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మెయింటైన్ చేసే పొజిషన్ లో లేదు. వారు ఏదో మాట్లాడుతున్నారు తప్పితే అంత కాదు. కానీ ఇక్కడ మాకు ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే, మాకు అధికారం పోయిందని బాధ కాదు, మళ్ళొకసారి తెలంగాణ ప్రాంతం కబంధాస్తాలు చిక్కుకుంది, రాక్షసుల కబంధాస్తాలు అని బాధ మాకు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్ పెద్దలు. ఆ రోజు మర్రిచెన్నారెడ్డి గారిని, శ్రీధరబాబు గారిని, మల్లికార్జున గారిని తాయిలాలు పెట్టి బెదిరించింది. ఇందిరాగాంధీ కాళ్ళ దగ్గర ఉద్యమాన్ని టీపీఎస్ పేరు మీద తెలంగాణ ప్రజాసమితిని స్థాపించి ఉద్యమాన్ని నడిపితే, ఆ ఉద్యమాన్ని ఎప్పుడు నీళ్లు చల్లుకుంటే వచ్చారు. పటోలు ఇంద్రారెడ్డి గారు ఉద్యమం నడిపిస్తే వారిని కూడా కథం పట్టించేసారు. ఇటువంటి చర్యలు ఇచ్చిన పార్టీని ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎట్లా విశ్వసించారు, ఎక్కడ ఏం పొరపాటు జరిగిందో అర్థం కావట్లేదు. తప్పకుండా దాని మీద సొంతం తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ప్రజలు ఇచ్చిన శిరస వహిస్తాం. వారికి జరిగిన అన్యాయం జరిగితే తప్పకుండా ముందుండి పోరాటం చేసి కాంగ్రెస్ చీడను రాష్ట్రం నుంచి తరిమేస్తాం, దేశం చూడు తరిమేనికే మేము సదా ప్రజాసేవలో ఉంటామని చెప్తాం ఈ సందర్భంగా. ప్రగతి గారు, ఇప్పుడు కేసీఆర్ని గద్దెదించడమే లక్ష్యంగా ఈటెల రాజేందర్ 2 ప్రాంతాల్లో పోటీ చేశాడు. ఒకటి హుజరాబాద్ అయితే మరొకటి గజ్వేల్. సో మరి 2 నియోజకవర్గాల్లో కూడా ఈటెల రాజేందర్ ఓటమి పాలయ్యారు. సో కొంత ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించి కీలక నేత అన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ మంచి పొజిషన్లో ఉంటే పార్టీని ఇంకింత బలోపేతంగా తీసుకెళ్తారు. రేపు పొద్దున బీసీ ముఖ్యమంత్రిని కూడా చేసేటువంటి అవకాశాల యోచనలో కూడా ఆయన గురించి ఆలోచించినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మరి అట్లాంటి పార్టీకి సంబంధించినటువంటి 2 కీలక నేతలనే చెప్పుకోవాలి. ఒకరు రఘునందన్ అయితే మరొకరు ఈటెల రాజేందర్. 2 ఎమ్మెల్యే పదవులు కోల్పోయారు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ అందరూ కొత్త అభ్యర్థులు రావడం జరిగింది. ఒక రాజాసింగ్ తప్ప మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళే. సో ఆల్మోస్ట్ దీనికి సంబంధించి మరి ఇప్పుడు బీజేపీ వ్యూహం ఏమైంది? కేసీఆర్ను ఓడించాలన్నటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి బీజేపీ నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే ఓడిపోయిండు. సో ప్రజల తీర్పు మేరకు పార్టీ ఓడిపోయింది అనుకోండి. బట్ ఒక రకంగా గజ్వేల్లో కేసీఆర్ గెలిచాడు. బట్ ఈటెల రాజేందర్ అన్నటువంటి పాయింట్ని మాత్రం మనం మెన్షన్ చేస్తే అక్కడ ఓడిపోయింది బీజేపీ పార్టీ అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా తప్పని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇంకా టైం ఎక్కువ దొరికింది. అపోజిషన్ లో మేము ఉన్నాం అప్పుడు కూడా, కానీ ఒక ఎమ్మెల్యే పదవితో టైం ఇవ్వలేకపోయారు ప్రజలకి. కార్యకర్తలకు కూడా ఒక బూస్టింగ్ మాదిరి మేము ఎక్కడ నిరుత్సాహపోతలేమో. రఘునందన్ రావు గారు ఓడిపోయినా కానీ, ఈటల రాజేందర్ గారు ఓడిపోయినా కానీ, ఎందుకంటే ఒక సీఎం 2 సార్లు 2 పర్యాయాలు సీఎం గా ఉన్న కేసీఆర్ ని కామారెడ్డిలో ఓడగొట్టిన ఘనత మా బీజేపీ పార్టీకే దక్కుతుంది. అక్కడ వెంకటరెడ్డి గారు గెలిచారు. సో గజ్వేల్ లో ఈటల రాజేందర్ ఓడిపోయినారని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు. దాని గ్రాఫ్ దింపుతుందని కూడా మనం ఏం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు 3 నుండి 8కి మారినప్పుడు 8 నుండి 80 మారడానికి పెద్దగా టైం పట్టదని నేను అనుకుంటున్నా.
ఈటల రాజేందర్ గారు కానీ దుబ్బాక రఘునందన్ రావు గారు కానీ ఖచ్చితంగా పార్టీకి కట్టుబడి పార్టీకి ఇంకా బలోపేతం కావాలి. అపోజిషన్ లో ఆ రోజు ఉన్నాం, ఈ రోజు ఉన్నాం, అపోజిషన్ లో ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం, ప్రజల్లో ఉంటాం. అది ఆ, ఎట్లాంటి మార్పులు జరగవు. అధికారమే కావాలని అధికార దాహం ఏమీ లేదు మా ఎమ్మెల్యేల దగ్గర. కాబట్టి వాళ్ళు ఓడిపోయినాక కూడా ప్రజల్లోనే ఉంటారు. రాష్ట్రంతో పనులు కేంద్రం కావాలి బీజేపీ పార్టీకి. ఎప్పుడు కూడా కేంద్రంపై ఉన్నటువంటి పార్లమెంట్ పై స్పెషల్ ఫోకస్ ఉంటుంది మీకు. పార్లమెంట్లో ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ రావద్దు, రాష్ట్రంలో ఎక్కడ ఏది వచ్చినా ఏం కాదు, బట్ కేంద్రంలో మాత్రం బీజేపీ కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు, ఇదే టార్గెట్. అట్లా ఏముండదు. ఏముంటుంది ప్రణయ్ ప్రణయ్జీ ప్రగతి ఎస్ రామన్ గారు చెప్పండి. బీజేపీ ఏం చేసింది? బీజేపీ గెలిస్తే బీజేపీ గెలిస్తే కదా అన్నటువంటి పాయింట్. సో మరి ఇప్పుడు 8 నుంచి 80కి ఎప్పుడు మారుతుంది? 8 స్థానాల్లోకి వచ్చినటువంటి బీజేపీ 80కి మారాలంటే ఇంకొక 5 టర్మ్లు పడుతుందా, 10 టర్మ్లు పడుతుందా? ఇంకా 10 టర్మ్లు 20 టర్మ్లు ఏం పట్టదు. ఖచ్చితంగా రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీకే కార్యకర్తలదే. వాళ్ళకి ఖచ్చితంగా గెలుపు అనేది ఈసారి మాత్రం ఖచ్చితంగా మేమే గెలిచి చూపిస్తాం. ఉన్న సిద్ధాంతాలను నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు, ఎగ్జాంపుల్ మీలాంటి నేతలకు కూడా టికెట్లు ఇవ్వట్లేదు అన్నటువంటి ఆలోచనతో ఇతర పార్టీలోకి వెళ్తా ఉన్నారు కదండి. పార్టీలు టికెట్ ఇవ్వలేదని అలిగిపోవడము అప్పుడు మనకి స్వార్థంగా నిరూపిస్తుంది. నేను స్వార్థంగా ఆలోచించట్లేదు, ప్రజలకు ఉపయోగపడాలి. మనము అధికారంలో ఉంటే కనుక ప్రజలకు ఇంకెక్కువ మనము సహకారంగా ఉంటదని చెప్పి ఆలోచన తప్ప పార్టీ మారడానికి ఖచ్చితంగా అధికారం కోసమే మారాలి అనేది లేదు. చెప్పండి రామ్మోహన్ గారు, చెప్పండి. మీ వాయిస్ కట్ అవుతుంది. రామ్మోహన్ గారు చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి, మీరు మాట్లాడవచ్చు. ఎస్ ఒకసారి మనము డీటెయిల్గా చూస్తే ప్రగతి గారు, ఇప్పుడు గతంలో బీజేపీ పార్టీ ఊహించినటువంటి రీతిలో ఏదైతే తెలంగాణలో స్టాండ్ బై వస్తుంది, కాంగ్రెస్ ఎప్పుడైతే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత స్టార్టప్లో ఉందో ఆ సమయానికి బీజేపీ ఒక మంచి ర్యాపోలో ఉంది, అండ్ అప్పటికి బీజేపీ ఒక మంచి స్టాండ్ పైన ఉంది. సో అదే టైంలో బండి సంజయ్ని పార్టీ పదవి నుంచి తొలగించడం, ఏదైతే అధ్యక్ష పదవి నుంచి తొలగించడం వల్ల ఈరోజు ఊహించినటువంటి పరిణామాల కన్నా రివర్స్ పరిణామాలు కనబడుతూ ఉన్నాయి. సో మీరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కావచ్చు కొంతమేరకు అన్నటువంటి ఆలోచన, బట్ అందరి ఊహాగానాలు కూడా మారిపోయినాయి. బట్ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ ప్లేస్లో ఈరోజు బీజేపీ ఉండేది అనేది కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సో మరి ఆ పార్టీ బీజేపీ పార్టీ కోల్పోవడానికి కారకులు బీజేపీ అన్నటువంటి పాయింట్ను కూడా చెప్తా ఉంది. ఏ పార్టీ కానీ కూలిపోవాలని ఆలోచించదు, ఎదగాలని ఆలోచిస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఎవరి విశ్లేషణ అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ రామ్మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అస్త్ర సన్యాసం చేసేసింది తెలంగాణలో. ఎన్నికల 4 సంవత్సరాల వరకు ముందుగా వీరోచితంగా పోరాటం చేస్తారు ప్రజా ఉద్యమాల వైపైన. ఎన్నికల సంవత్సరం రాగానే కాడి వదిలేసి ఎవరింటి కూర్చుంటారు. ఒక్కసారి దేశమంతా ఏం జరుగుతుంది, రాష్ట్రం ఏం జరుగుతుంది, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది మీరు విషయం తెలుసుకోరా. ఏమున్నా కానీ ఆఫీస్ లో కూర్చోవాలి, మాట్లాడాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, నినాదాలు ఇవ్వాలి టీవీలో ముంగల, దాని తర్వాత కాడి వదిలేసిపోవాలి. యుద్ధం చేయడానికి సిద్ధమైనప్పుడు అన్ని అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుని ఇద్దరు కథల రంగంలో దూకితేనే విజయం సాధించేది కష్టం ఉన్నది. మీరు ఏది లేకుండా మీరు ఏమంటారు, మాకేం బాధ లేదు, అంత బాగానే ఉన్నారు, ఎందుకు బాధ చెప్పండి. గెలుస్తే ఎస్ ప్రగతి గారు, సో బీజేపీ యుద్ధం చేయాలనుకున్నప్పుడు, సో సిద్ధమైనప్పుడు ఎప్పటికీ యుద్ధం చేస్తూనే ఉండాలి.
యుద్ధం అయిపోగానే కార్లెక్కి వెళ్ళిపోయేటువంటి నేతలు ఎక్కువ అయ్యారు అన్నటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ పార్టీ స్టాండ్ బైలో ఉండట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో బీజేపీ ఒక స్టాండ్ బై ఉంటే ఈరోజు ఖచ్చితంగా కూడా యుద్ధం చేసి అధికారంలోకి రావాలి అనుకున్నటువంటి పార్టీ ఎందుకు వదిలేసి వెళ్తూ ఉంటుంది, ఎందుకు నేతలను మారుస్తూ ఉన్నారు, ఎందుకు ఒక పార్టీ ఒక స్టాండ్ బైకి వచ్చేటప్పటికి పార్టీలో చేరికలు లేకుండా పోతా ఉన్నాయి అన్నటువంటి పాయింట్ ఆయన మాట్లాడుతున్నారు. అట్లా రామ్మోహన్ గారికి అనిపిస్తుంది. దానికి తప్పు నేనైతే ఆ, ఎందుకంటే 4 సంవత్సరాల నుండి ఏ పార్టీ అయినా ఒక జాతీయ పార్టీ ఆ, ఇన్ని పర్యాయాలు నుండి రాజ్యాంగం అంటే పవర్ లో ఉండి కూడా తెలంగాణలో మాత్రమే అలా చేస్తుందని ఎందుకు అనుకుంటాం? ఇది రాష్ట్ర పార్టీ కావు కదా, అంటే ఆ, ఏమంటారు, కుటుంబ పార్టీలు కూడా కాదు. దీంట్లో జాతీయ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఎవరికి ఏ సంబంధం లేకుండా ఒక అంటే ఒక ఫ్యామిలీ ఏం లేకుండా అట్లాంటి వాళ్ళ మంది ఉండి కూడా ఒక సన్యాసులు కూడా కొంతమంది ఉండి నడిపిస్తున్న పార్టీ ఇది. ఎవరు కుటుంబ పార్టీ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ లెక్క వాళ్ళు తెలంగాణకి అన్యాయం జరగాలని ఎప్పుడు కోరుకోరు. ఎప్పుడైనా ఇంకా మంచి జరగాలి, ఇంప్రూవ్ జరగాలని ఆలోచిస్తారు తప్ప దీంట్లో ఎట్లాంటిది కూడా నిరూపించబడింది లేదు. ఇంకొకటి అది అపోహలు మాత్రమే. ఆ, ఇది అపోహ మాత్రమే. దీంట్లో ఎట్లాంటి కూడా ప్రూఫ్స్ ఉండవు. తప్పుగా ఆలోచిస్తున్నారు. 4 ఇయర్స్ నుండి కష్టపడి 5th ఇయర్ ఎందుకు మేము ఇంకా చేసపోము, మేము ఇంకా ఎక్కువ జోర్లో ఇంకెక్కువ పవర్ రావాలని ఇంకెక్కువ ఆకాంక్షతో మేము ముందుకు వెళ్తాం పబ్లిక్ కి. అయినా ఓన్లీ పవర్ ఉంటేనే మేము సాధిస్తాం, ప్రజలకి న్యాయం చేస్తాం అనేది మాత్రం భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఎవరికి కూడా ఉండదు. ఏ కార్యకర్తకు కూడా ప్రతి దినం కూడా ప్రతి ప్రజల్లో ఎవరికి కష్టం వస్తుందన్నా కష్టం వచ్చిందన్నా కానీ ముందు నిల్చునేది భారతీయ జనతా పార్టీ. కష్టపడేటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రగతి గారు, ఇప్పుడు కష్టపడేటువంటి నాయకులు ఉన్నప్పుడు పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు, సో పార్టీ సిద్ధాంతాలను కావచ్చు, పార్టీని కాపాడుకోవాలి, పార్టీని కాపాడాలి అన్నటువంటి యాంగిల్లో ఉన్నప్పుడు ఎందుకు స్టాండ్ బై ఉండట్లేదు అన్నటువంటి పాయింట్ కూడా కనిపిస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే బీజేపీ పార్టీకి సంబంధించి క్లియర్గా ఒక పాయింట్ మాట్లాడాలి అని అంటే బీజేపీ పార్టీలో గతంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి సిద్ధాంతం కూడుకున్నటువంటి నాయకులు కానివ్వండి ఇప్పుడు ఉండట్లేదు. కేవలం ఎవరైతే పైలట్గా అంటే పక్క పార్టీ నుంచి ఒక సీటు కోసం రావడం, ఈ పార్టీలో జాయిన్ కావడం, సో ఆ తర్వాత ఓడితే పార్టీని వీడడం, గెలిస్తే కంటిన్యూ అవ్వడం, లేదనుకుంటే ఇంకేదైనా ఆఫర్ ఉంటే ఇంకో పార్టీలోకి వెళ్ళడం, ఇది బీజేపీ స్టాండ్ అవుతూ ఉంది. ఈరోజు బీజేపీ ప్రతిపక్షంలో బలంగా ఉంటే ఈ తెలంగాణలో ఒక కేంద్ర పార్టీ అయినటువంటి పార్టీ, సో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి బలంగా ఉంటే ఒక స్టాండ్లో ఉండేది, ఒక స్టాండ్గా ఉంటే ఈరోజు ఖచ్చితంగా కూడా బీజేపీ కొంత టైట్ పొజిషన్ ఇచ్చేది అన్నటువంటి పాయింట్ను కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అదంతా తప్పండి. అది ఖచ్చితంగా నేనేమంటున్నా, 4 ఇయర్స్ కష్టపడి 5th ఇయర్ మేము ఏమంటారు ఒక చెట్టును పెట్టి ఫలం వచ్చే వరకు కాయ కాసి పండు చెట్టుకొచ్చే టైంకి మేము ఎందుకు వదిలేసుకుంటాం? అది అంతా అపోహ మాత్రమే. పండుని తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ చెట్టుని పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఆశ ఉంటది మేమే పండు తినాలని. కానీ దానికి మీరు దాన్ని ఎండబట్టండి అంటే తప్పుడు, అంటే అబద్ధాలు చెప్పి లేకపోతే ఇంకేదన్నా మాట్లాడి దాన్ని తప్పుదో వచ్చి పట్టించడమే తప్ప దాంట్లో ఎట్లాంటి కూడా నిజాలు లేవు. ఎస్ బట్ కంటిన్యూగా చూస్తే ఇప్పుడు ఇంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తాం, ఇంతవరకు ఎన్నో ఎదురు దెబ్బలు తిని తెలంగాణను సాధించుకున్నాం, సో 9 ఏళ్ల పాటు ఆల్రెడీ ప్రభుత్వంలో మేము ఉన్నాం, 23 సంవత్సరాలు కష్టపడితే రాష్ట్రం ఏర్పడింది, ఒకరోజు 2 రోజులతో రాలేదు, సో అట్లాంటిది మరో 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటాం కావచ్చు అన్నటువంటి పాయింట్ మాట్లాడుతున్నారు. బట్ ఈ పాయింట్కి సంబంధించి మనం మాట్లాడితే అసలు 2014లో ఒకప్పుడు తెలంగాణ మూమెంట్కి సంబంధించిన నేపథ్యంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఎంతైతే మద్దతు లభించిందో ఆ మద్దతు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కనిపించట్లేదా? అసలు ఎందుకు మరి ఒకేసారి ప్రజల నిర్ణయం అంతా ఎందుకు డైవర్ట్ అయింది? రామ్మోహన్ గారు, అసలు ఉన్న పలంగా ప్రజల డైవర్ట్ అంతా కూడా ఒకేసారి మైండ్ ఎందుకు డైవర్ట్ అయిందంటారు? రామ్మోహన్ గారు,
రామ్మోహన్ గారు ఉన్న పలంగా కాంగ్రెస్ పార్టీ వైపు జనాల ఏమొచ్చినా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినాం. 3 ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ బలంగా వాళ్ళ పబ్లిక్ తీసుకుపోయారు. ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కొంచెం దయావృత హృదయ గల వాళ్ళు ఉంటారు, ప్రేమ గల వాళ్ళు ఉంటారు. చేసిర్రు. ఎస్ ఎస్ ఒకసారి సిగ్నల్ ట్రబుల్ వస్తుంది. ఒకసారి చూద్దాం అసలు ఏ నియోజకవర్గాలలో ఏ పార్టీ గెలిచింది, అసలు ఆ పార్టీకి ఉన్నటువంటి స్టాండ్స్ ఏంటి అండ్ స్టాండ్ బైస్ ఏంటి అనేటువంటి ఒకసారి చూస్తే దాదాపు అన్ని నియోజకవర్గాలు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 64 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ జెండా పాగా వేసింది. అండ్ దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ 35 స్థానాలలో సీట్లు కైవసం చేసుకుంటే మరొక 4 సీట్లకు సంబంధించినటువంటి సస్పెన్షన్ కనబడతా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి అంటే ఎంఐఎం 7 సీట్ల దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఎంఐఎం 7 సీట్లతో పాటుగా మిగతా సిపిఎం సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ కూడా ఒకటి కనపడతా ఉంది. అండ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి సీట్ ఒకటి ఉంటే ఇక బీజేపీ 8 స్థానాలకు అంకితమైంది. సో గతంలో 3 స్థానాలకు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు 8 స్థానాలకు చేరుకుంది. 8 స్థానాలకు చేరుకున్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి మనం చూస్తే ఎంఐఎం ఎక్కడెక్కడ గెలిచింది అనేటువంటి డీటెయిల్గా చూస్తే ఇటు చార్మినార్లో అండ్ చార్మినార్తో పాటుగా చంద్రాయన్గుట్ట, యాకత్పుర అండ్ బల్కత్పురతో పాటుగా సికింద్రాబాద్లో బీఆర్ఎస్ అంటే ఈ 3 నియోజకవర్గాలలో ఎంఐఎం గెలిస్తే సికింద్రాబాద్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. సో 4 నియోజకవర్గాలు ఎంఐఎం కైవసం చేసుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అండ్ ఇక ఆ తర్వాత మనం మరికొన్ని నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. అండ్ కొడంగల్లో వచ్చేసి రేవంత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అండ్ నారాయణపేటకి సంబంధించి మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ అండ్ మహబూబ్నగర్ టౌన్కి సంబంధించి ఏదైతే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ ఒక ప్రాంతానికి కూడా ఏది మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లోనే కాంగ్రెస్ పార్టీ సీట్ గెలిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనం చూస్తే జగ్చర్ల టౌన్లో కూడా కాంగ్రెస్ పార్టీయే గెలుపొందడం జరిగింది. లక్ష్మారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా కాంగ్రెసే గెలుపొందినటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత దేవరకత్లో కూడా కాంగ్రెస్, మత్కల్లో కాంగ్రెస్, ఆ తర్వాత వనపర్తిలో కూడా కాంగ్రెస్, గజ్వేల్లో కూడా ఇక గజ్వేల్కి సంబంధించి మనం చూస్తున్నాం. గద్వేల్లో జోగులాంబ గద్వాల్కి సంబంధించిన నేపథ్యంలో గద్వాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. అలంపూర్లో కూడా బీఆర్ఎస్ గెలవడం జరిగింది. సో మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ 14 నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో 12 నియోజకవర్గాలు కంప్లీట్గా కాంగ్రెస్ గెలిస్తే 2 నియోజకవర్గాలు మాత్రమే బీఆర్ఎస్ గెలవడం జరిగింది. సో ఇది అక్కడ మహబూబ్నగర్కి సంబంధించిన సిచ్యువేషన్స్లో అట్లా కనబడితే ఇక నాగర్ కర్నూలుకి సంబంధించి మనం చూసుకుంటే నాగర్ కర్నూలులో అండ్ దాంతోపాటుగా అచ్చంపేటతో పాటుగా నాగర్ కర్నూలు ఇవన్నీ నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అండ్ ఇక దేవరకొండకు సంబంధించి చూస్తే దేవరకొండ అండ్ దాంతోపాటుగా నాగార్జున సాగర్, మిర్యాలగూడ అండ్ హుజూర్ నగర్, కోదాడ ఈ కరీంనగర్ ఇది నల్గొండ బెల్ట్కి సంబంధించిన దాంట్లో కూడా ఆల్మోస్ట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీయే కనిపిస్తూ ఉంది. ఇక ఆ తర్వాత మనం చూస్తే సూర్యాపేట, నల్గొండ, మునుగోడు, భువనగిరి అండ్ దాంతోపాటుగా నకరేకల్ ఈ నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ ఒకేసారి కంప్లీట్గా కాంగ్రెస్ వస్తూ ఉంది. సో ఈ ర్యాప్ అంతా కూడా ఎందుకు అసలు ప్రజల విశ్వాసం మారిందా లేదా ప్రజల తీర్పు మారాలనుకుందా లేకపోతే ఒక మార్పు కావాలనుకుంటున్నారా? ఆ మార్పు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది అన్నటువంటి ఆలోచనతో అనిపించిందా? కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా ఏదైనా మార్పు జరుగుతుంది అన్నటువంటి ఆలోచనలోనే ప్రజలందరూ తీర్పు ఇచ్చారు. ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ గారు, ఏ విధమైనటువంటి మార్పు రావడం జరిగిందో అలాంటి మార్పునే కంప్లీట్గా 2014లో వచ్చినటువంటి మార్పు ఇప్పుడు మళ్ళీ 2023లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ప్రజలు కావాలనే మార్పును కోరాలనుకుంటున్నారా? కోసం పనిచేసినాం 9.5 సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేసినాం. కొద్ది రోజులు ప్రతిపక్షంలో కూడా పనిచేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మరి ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పోషించబోతా ఉంది, ఏ విధమైనటువంటి ప్రతిపక్షాన్ని పోషించబోతా ఉన్నారు అండ్ దాంతోపాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా అన్నటువంటి ఆ గ్యారంటీస్ అన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా వాళ్ళ వెనక ఉంటూ ప్రతి నిమిషం కూడా ఒక ప్రతిపక్ష నేతలుగా ఎప్పటికప్పుడు వాళ్ళకు గుర్తు చేసేటువంటి దిశానిర్దేశం చేసేటువంటి నాయకులుగా ఉంటారా?
గడిచిన దశాబ్ద కాలం 2 దశాబ్ద కాలంగా ఉద్యమాలనే పెట్టుకోటగా చేసుకొని తెలంగాణ సాధించుకున్నాం. ఈ చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్న పెద్ద లెక్కగా తూటాలకు లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి కేసులు జైళ్ల పాలై తెలంగాణ సాధించినాం. ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారు. వాళ్ళ త్యాగాల పునాదుల మీద తెలంగాణ నిర్మాణం చేయబడ్డది. అటువంటి కష్టపడి సాధించుకున్న తెలంగాణ అన్యాయం అయితే ఒప్పుకుంటామని తప్పకుండా 24 గంటలు ఈ యొక్క కాంగ్రెస్ పాలన ఏర్పడిన తర్వాత ఇలాంటి అన్యాయం ప్రజలకు జరగకుండా 24 అవర్స్ అందుబాటులో ఉంటాం. తప్పకుండా బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎవరికైతే అన్యాయం జరిగిందో బాధితుల వైపు నిలబడి వాళ్ళకి న్యాయం కొరకు పోరాటం చేస్తాం. మాకు కాంగ్రెస్ పార్టీ అణచివేసే ధోరణి ప్రదర్శించినా మేము భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే తెలంగాణ పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఉద్యమకారులే. ప్రతి ఒక్కరు కేసులు, లాఠీలు, జైలు చూసిన వాళ్ళే. కాబట్టి మాకు ఇదే కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎందుకంటే 5 దశాబ్దాలు 6 దశాబ్దాలు కేవలం అధికారం అనుభవించి తప్పితే ఎన్నడో ప్రజాశక్తి క్షేత్రంలో ప్రజల కొరకు అన్యాయం జరిగిన ప్రజల కొరకు ఎన్నడో పక్షాన్ని నిలబడి వారి పక్షాన్ని నిలబడి ఉద్యమాలు చేసింది లేవు. చరిత్ర ఉద్యమం చేసే చరిత్ర. ఉద్యమ చరిత్ర కేవలం ఉందంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే. తప్పకుండా మేము 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఈ ప్రజలు ఇచ్చిన తీర్పు శిరసావిస్తాం. వారికి కనువిప్పి కలిగే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి 7 దశాబ్దాలుగా మనం నయవంచన చేస్తే కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు అమాయకంగా వారు ఉచ్చులో పడిపోయారు. మాకు ఇది చాలా బాధ కలిగిస్తా ఉంది ఈ విషయంలో. ఎందుకంటే వీరు మోసపోయారు కదా మళ్ళీ ఒకసారి అని. తెలంగాణకు పట్టిన పీడితే కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి కబంధాస్తాల రాక్షసుల చేతిలో మళ్ళీ తెలంగాణ వాళ్ళ భవిష్యత్తును పనంగా పెట్టి వాళ్ళ చేతుల్లో ఇరికిపోయారు. వారికి అధికారం కట్టబెట్టారు. ఇది చాలా ఆక్షేపణీయమే. తప్పకుండా వారికి కూడా తెలిసి వస్తుంది. ఇది వారి పక్షాలు ఉంటే తప్పకుండా పోరాటం చేస్తాం. పోరాటం చేసి న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంకోటి ఈ యొక్క రాష్ట్రం నుంచి దాన్ని తప్పకుండా తరిమేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఉద్యమ నాయకులుగా, ఉద్యమ కార్యకర్తలుగా నిరంతరం ఉద్యమంలో పాల్గొంటాం. తప్పకుండా తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తాం. ఎస్, బట్ సంక్షేమం కోసం పనిచేస్తాం. ఇంతవరకు గతంలో మాట్లాడినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు మనం విన్నాం, చూసాం. బట్ ఇక్కడ నుంచి ఆ స్టంట్ ఎట్లా ఉండబోతోంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలలో ప్రధానంగా చూస్తే ఈ 6 గ్యారెంటీలని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వీటినే మభ్యపెట్టి వీటితోనే ఓట్లు పడేసిర్రు అని చెప్పేసి కొంత టాక్ నడుస్తుంది. సో మరి బీఆర్ఎస్ పార్టీ కూడా అదే అనుకుంటుందా? ఒక చేంజ్ ఓవర్ కావాలనుకుంటుందా? లేదా ఖచ్చితంగా కూడా 6 గ్యారెంటీస్ల పేరుతోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పాత్ర వహించింది అన్నటువంటి ఫీల్లో ఉందా? ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన గ్యారంటీలను ఇవ్వలేదు, సర్వైవ్ కాలేదు పార్టీ. ఎందుకంటే వాళ్ళకి అధికార దాహం తప్పితే దాంట్లో సరైన ప్రణాళిక ఉండదు. ఎంత డబ్బులు ఖర్చు అయితే తెలియదు, ఎంతమందికి ఎట్లా క్రైటీరియా తెలియదు. రేపటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పి కరెంటు బిల్లు కట్టొద్దన్నాడు. రేపటి నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఎవరు కరెంటు బిల్లు కట్టారు. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తాడు. ఎవరు డెలివరీ బాయ్ గ్యాస్ సిలిండర్ ఇంటికి తీసుకొని వస్తే 500 రూపాయలు చేతిలో పెడితే వాడు ఇంటికి వెళ్ళిపోవాలి. మరి అప్పుడు కొట్లాడేది. ఆ కొట్లాడికి ఎవడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడతారా, వాళ్ళ కార్యకర్తలు మాట్లాడతారా? 500 రూపాయలకు గృహిణికి రేపటి నుంచి సిలిండర్ ఇవ్వాలి. మరి దీనిపైన వాళ్ళ ప్రణాళిక ఉందో వాళ్ళకు? కాడు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారులకు వచ్చారు, మందిని నయవంచన గురి చేసిరు. మళ్ళీ ఒకసారి తప్పకుండా తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం తప్పకుండా కరెంటు బిల్లు చెల్లించరు. గ్యాస్ సిలిండర్ ఇంటికి వస్తే మాత్రం 500 రూపాయలు చేతిలో పెడతారు. మరి పైన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రేపే ఉత్పన్నం అవుతుంది. రేపటి నుంచి శురు అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. ప్రజాక్షేత్రంలో ప్రజలే చీకొడతారు. ఎందుకంటే అధికారం కొరకు 196 మాటలు చెప్పారు, కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎవరైతే నయవంచనకు గురి చేసే రాక్షసుడు అమాయక ఆడపిల్లలు మోసం చేసి ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకొని జీవితాన్ని ఆగం చేస్తారు. అట్లయిన పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి. ఈ రోజు తెలంగాణ ప్రజలు నయవంచన గురి చేసి మోసం చేసి ఓట్లు వేసుకున్నారు. ఇలా అధికారంలో కూర్చుంటారు. రేపటి నుంచి వాళ్ళ పరిస్థితి ఏందనేది మీరు ఎట్టి పరిస్థితులు సంక్షేమ పథకాలను అమలు చేసే శక్తి గాని యుక్తి గాని కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. ఈ మేనేజ్మెంట్ చేసే శక్తి లేదు. 24 గంటలు కరెంట్ ఎట్లకి ఇస్తారు చూడాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు 3 గంటలు రేవంత్ గారు చెప్పారు, 5 గంటలు ఇస్తారు డీకే శివకుమార్ చెప్పారు. ఇక రేపు 24 గంటల పరిస్థితి, కరెంట్ రాకపోతే రైతుల పరిస్థితి ఏందో, వారి పంటల పరిస్థితి ఏందో తలుచుకుంటే మాకు భయం అవుతున్నది. పరిస్థితి చూస్తే తెలంగాణ ప్రాంత ప్రజలు అమాయకంగా వాళ్ళ ఉచ్చులో ఇరికిర్రు. వలేస్తే ఎట్లయితే పక్షులు పావురాలు వచ్చి బియ్యం గింజల కూర్చొని ఇట్లా వలలో చిక్కుకుపోతాయి వేటగాని వలలో, తెలంగాణ ప్రాంత అమాయకంగా ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ వలలో చిక్కుకున్నారు. మరి వారి పరిస్థితి ఏదనేది తలుచుకుంటే అన్యాయం మాకు ఇబ్బంది అనిపిస్తుంది. తప్పకుండా వారికి అన్యాయం జరగదు చూసే బాధ్యత మాపై చూస్తాం. కానీ అది ఎంతవరకు ప్రజలు మరి రెస్పాండ్ అవుతారు, మరి ఈ యొక్క పాలకులు రెస్పాండ్ అవుతారు, 5 ఏళ్ళు చూసుకుందాంలే అన్న చందాన ఉంటారా, మరి న్యాయం చేస్తారా అనేది వేచి చూడాలి. కానీ తప్పకుండా వాడు మెడలు వంచి పని చేయించే బాధ్యత మా పైన ఖచ్చితంగా చేపిస్తాం. దానిపైన
కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇయాటి వరకు ఆల్మోస్ట్ ఈరోజు సాయంత్రం వరకు ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు అధికార పార్టీగా రాబోతూ ఉంది. మరి రేపు అధికార పార్టీగా రాబోతూ ఉంది. ఈరోజు రాత్రికే సీఎం ఎవరు అనేది ప్రకటిస్తామని చెప్పేసి సీఎం ఎవరు అనేది నిర్ణయం చేస్తాం, రేపే ప్రమాణ స్వీకారం అని కూడా చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇంత తొందరగా ప్రమాణ స్వీకారం చేసి ఇంత తొందరగా సీఎంని చేసి అన్నటువంటి నెల రోజుల గడువులోనే ఇటు మెగా డిఎస్సి, గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సులు అండ్ 24 గంటల ఉచిత కరెంటు, ఈ 5,000 రూపాయల పెన్షన్, యువ వికాసం, ఇటువంటి స్కీమ్స్ ఒక 6 స్కీమ్స్ చెప్పింది. సో మరి వీటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు అండ్ రేపు పొద్దున ఎవరిని సీఎం చేయబోతా ఉన్నారు, సీఎం ఎవరు అన్నటువంటి నినాదానికి మరి పాయింట్ ఏం చెప్తారు అనేది తెలుసుకుందాం. మనతో పాటుగా డాక్టర్ శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో ఉన్నారు. సో శివకుమార్ గారు, ముందుగా కంగ్రాచులేషన్స్, మీకు ఇన్ని రోజులు ప్రతిపక్ష పాత్రను పోషించారు కదా, ఇప్పుడు అధికార పార్టీ పాత్రను పోషించండి. సో పోషించిన తర్వాత దానికి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మరి అధికార పార్టీకి వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా మీరు భరించాలి. సో ఆ భరించేటువంటి ఆ ప్రశ్నల్లో ఇప్పుడు ప్రతిపక్ష ధోరణిలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మీకు రోజు ప్రశ్నల మీద ప్రశ్నలు పడుతూనే ఉంటాయి. సో ముందుగా వచ్చినటువంటి ప్రశ్న, మీ సీఎం ఎవరు? ముందుగా అమాన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు మరియు ప్యానెల్ ఉన్న వారికి అందరికీ నమస్కారం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినందుకు కంగ్రాచులేషన్ చెప్పినందుకు మళ్ళీ మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఒకటి ఏమంటే, ఈరోజు మనకు రిజల్ట్స్ వచ్చినాయి. ప్రజలు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. దానికి మీరందరూ కూడా ఒక రకంగా సహకరించండి, కొంచెం సహనంతో ఓపికతో ఉండండి. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇంకా ఇతర పార్టీలు, ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేవాళ్ళు కొంచెం టైం ఇవ్వండి, సమన్వయంతో ఉండండి. మేము ఖచ్చితంగా వేరే పార్టీలాగా ఉన్న వాళ్ళని అందరి దుకాణం కాల్ చేసే ఆలోచన మాకు లేదు. మాకు ప్రతిపక్షం ఉండాలి. మా ఎదురుగా ప్రతిపక్షం ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. రెండోది, మేము ఏ స్కీమ్ చేసినా పారదర్శకంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు కానీ అలా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ చేసినట్టు రేపు కాంగ్రెస్ పార్టీ అట్లా చేయబోదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ఎన్ని అనాలనుకున్నారు, ఎన్ని సెటైర్లు వేయాలనుకున్నారు, అన్నీ వేసిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా పోరాడి అటు ఏఐసిసి అధ్యక్షుడు కానీ, మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, లేకపోతే సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఇంకా నాయకులు, అదే కాకుండా మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మళ్ళీ మిగతా నాయకులు అందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి అన్నారు. ప్రజలు కూడా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. ఆ నినాదము ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం. గతంలో లాగా అనేది పక్కన పెట్టండి. ఈరోజు ప్రజల క్షేమం కావాలనేది నేను కూడా యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని గత 30 అంటే నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, 83లో అక్టోబర్లో నేను యూత్ కాంగ్రెస్ జాయిన్ అయితే ఇప్పటివరకు నాకు పార్టీలో అధికార పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నా. ఖచ్చితంగా ఈసారి మట్టుకు ప్రజలకి మార్పు ఏదైతే వాళ్ళు కోరినరో అది చేయాలని చెప్పి నేను కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా కోరుకోవడం జరుగుతుంది. గతంలో ఏదైతే ఇప్పుడు 9.5 సంవత్సరాలలో బీజేపీ, బీఆర్ఎస్ ఏదైతే హామీలు ఇచ్చి అవి విశ్వసించిండ్రో అట్లా చేయకుండా చేయాలని నేను కూడా కోరుతున్నా. అదే కాకుండా మొన్న ఏదైతే ఎలక్షన్కి బిఫోర్ కార్నర్ మీటింగ్ ఒకటైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ చిక్కడపల్లి దగ్గర మా కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు వచ్చిండ్రు. అదే స్టేజ్ మీద నేను కూడా ఉండే, అంజన్ కుమార్ యాదవ్ గారు మీటింగ్ అది. ఆ సబ్జెక్ట్లో సిద్ధరామయ్య గారు ఓపెన్గా చెప్పడం జరిగింది, ఐఎమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, నేను చెప్తున్నాను ఎవరికి ఏ హామీలు ఉన్నా డైరెక్ట్గా రండి, నేరుగా ఎవరు చేసినారనేది నా దృష్టికి తీసుకురండి, లేదంటే రండి అన్నాడు. అంతకుముందు మా డీకే శివకుమార్ గారు కూడా, డిప్యూటీ సీఎం గారు వాళ్ళు కూడా చెప్పినారు, బస్సులు బుక్ చేస్తా, మీకు అకామిడేషన్ ఇస్తా, మీకు ఎక్కడ ఏముంది చెప్తా అంటే కూడా నేను దానికి సిద్ధం అన్నాడు. ఇప్పటివరకు అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వీటిని ఏవి ఒప్పుకోలేదు, ఆ సవాల్ కూడా స్వీకరించలేదు. అంత లోపల ఎలక్షన్ జరిగిపోయింది, కాంగ్రెస్కి మ్యాండేట్ రావడం జరిగింది. ఈరోజు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా
మీరు ప్రశ్నించవచ్చు, లేకపోతే మీరు అప్పుడు వ్యతిరేకంగా వచ్చింది కదా ఇక ఒక్క రోజుతో అరే ప్రభుత్వం గాడిలో పడాలి కదా, ప్రమాణ స్వీకారం అయ్యే వరకు ఇంకా టైం ఉంది కదా. ప్రతిపక్ష పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వ పాత్ర పోషించాలని ఫస్ట్ చెప్తున్నా. ఆల్రెడీ 64 సీట్లలో వచ్చేసారు. రామ్మోహన్ గారు చెప్పండి. ఎస్, ఇప్పుడు శివన ముద్దు చెప్తున్నాడు, కర్ణాటకకి వెళ్ళి మా శివాన్ డికే శివకుమార్ గారు వచ్చారు, అక్కడ నుంచి పెద్దలు సిద్ధరామయ్య గారు వచ్చారు. ఏం సమస్య మీరు నన్ను అడగండి, ఏం సమస్య నన్ను అడగండి, నేను తీరుస్తా అంటారు. అంటే ఇప్పుడు పరిస్థితి చూడండి ఎట్లున్నది. తెలంగాణ ప్రాంత నాయకులు పోయి ప్రజలు పోయి కర్ణాటకలో ముఖ్యమంత్రి గారు మీరే కదా ప్రశ్నిస్తున్నారు, కర్ణాటకలో అమలు చేస్తలేరు అన్నారు కాబట్టి మీరు రండి మేము చూపిస్తాం అమలు చేస్తున్నామా లేదా. మీరు కర్ణాటక తెలంగాణ గురించి మాట్లాడతలేరు, కర్ణాటక గురించి మాట్లాడుతున్నారు కాబట్టి కర్ణాటక రండి, ఎక్కడ చేయలేదో చెప్పమని చెప్తున్నాం. అది మా తప్పు కాదు కదా, మీరు ప్రశ్నించడమే తప్పు. శివన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి సుధులు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. అంటే తెలంగాణ ప్రాంత రామ్మోహన్ భాయ్ ఇట్లా మాట్లాడదు, ఎందుకంటే మీరు ప్రాంతీయ పార్టీలు మా కేంద్రం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎట్లయితే మోదీ గారు వచ్చి మాట్లాడినరో మా శివన్ అడగమని చెప్పాలి. అట్లా కాదే మా శివన్ అడగమని చెప్పాలి, కానీ సిద్ధరామయ్య అడగమంటే ఎట్లనే. సిద్ధరామయ్య రామ్మోహన్ భాయ్ సిద్ధరామయ్య మీటింగ్ కి ఒక చీఫ్ గెస్ట్ వచ్చిండు కాబట్టి ఆయనతో మాట్లాడిపిస్తే ఆయన చెప్పడం జరిగింది. కానీ అక్కడి నుంచి నేను గ్యారంటీ నేనే వచ్చినా నేనే చెప్తున్నా అని చెప్పడానికి రాలేదు. ఆయన కాంగ్రెస్ ప్రచారంలో వచ్చినప్పుడు సిద్ధరామయ్య గారు అక్కడ ఉండే కాబట్టి ఆయన స్వయాన ఒక మాట అన్నాడు, కేసీఆర్ और उनके लोग मेरे को ऐसा बदनाम कर रहे तो मैं कांग्रेस पार्टी का मैं चीफ मिनिस्टर हूँ कर्नाटका, मैं खुद అనౌన్స్ కరా మై ఇస్కు అమల్ కర్రు అని చెప్పిండు. అది జరిగింది. మరొకసారి తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవాన్ని ఆ ఢిల్లీ పెద్దల తాకట్టు పెట్టాలి. మనం మళ్ళీ ఇడిపించుకొని మళ్ళీ పెద్ద పోరాటం చేయాలి. ఇప్పుడు చేస్తా అంటున్నారు కదా రామ్మోహన్ గారు, మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నామనే కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక్కసారి ప్రగతి గారు చెప్పండి. ప్రగతి గారు దాంట్లో ఎలా డౌట్ లేదు, ప్రతిపక్ష పాత్ర తప్పకుండా పోషిస్తాం, పథకాలు అదే విధంగా చూస్తాం. రామ్మోహన్ గారు ఒక సెకండ్ ప్రగతి గారు ఒక ప్రశ్న ఇది అడుగుతున్నారు. ప్రగతి గారు చెప్పండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమస్కారం, ముందుగా కంగ్రాచులేషన్స్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. కర్ణాటకలో వెల్కమ్ అండి. కర్ణాటకలో ఏవైతే మీరు హామీలు ఇచ్చిరో అవన్నీ నెరవేరుతున్నాయా మీకు తెలుసా? ఇక్కడికి తీసుకెళ్లడం ఎందుకు, ఇక్కడ నుండి మనకి మీడియా అన్ని చూపిస్తుంది అర్థం లాగా. కానీ కర్ణాటకలో ఎన్ని స్కీమ్లు ఇచ్చినారో అన్ని స్కీమ్లు కూడా ఇప్పుడు పనిచేస్తున్నాయా? గ్యాస్ సిలిండర్ అంతే రేటుకి ఇస్తున్నారా? 500 రూపీస్ కి. కరెంటు కోత లేకుండా కరెంట్ ఇస్తున్నారా? మహిళలకి అక్కడ పెన్షన్ ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారా? ఏదైతే అమౌంట్ ఇస్తున్నారా? బస్సులో ఫ్రీగా అన్నారు. ఎంత మంది గుద్దులాడుకుంటున్నారండి? ఒక్క స్కీమ్స్ అన్న కరెక్ట్ గా అవుతున్నాయి అక్కడ? మీరు ఇస్తున్న అన్ని ఫ్రీ హామీలన్నీ. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నామని చెప్పినప్పుడే ఈ కేసీఆర్ కాపీ కొట్టి 400కి ఇస్తున్నామని చెప్పిండు. గతంలో 3000 రూపాయలు మేము నిరుద్యోగ భృతి ఇస్తామంటే 3016 ఇస్తాడు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కర్ణాటకలో మీరు అన్నట్టు మహిళలకి గృహలక్ష్మి ఇంటికి వస్తే 500కి ఇస్తాం చూడు. మరి ఇగో 500 ఇయ్యి, కానీ 10-20 రూపాయలు అది టిప్, అది కూడా మేమే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వాలా చెప్పండి? 10-20 రూపాయలు వాళ్ళు అడిగేది అది కామన్. 500కి ఇస్తారు, 500కి ఇవ్వాలి. మరి రేపు అమలు కావాలి పథకం. గ్యాస్ ధర 500 రూపాయలే. మీరు ఆ డెలివరీ బాయ్కి ఇచ్చే టిప్పు కూడా మమ్మల్ని ఇవ్వమంటే ఎట్లా రామ్మోహన్ భాయ్? అట్లేం చెప్తానే, టిప్పు మేమే ఇచ్చుకుంటాం, కానీ మీకు రేపు అయితే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి. 100% 500 కంపల్సరీ గ్యాస్. బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు ప్రతిపక్షాన్ని కూడా ఆహ్వానిస్తున్నారు, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని. నేను ఇప్పుడే న్యూస్ లో చూసిన గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయినాడు కేసీఆర్ అని చెప్పి సొంత బండిలో. ఆయన కనీసం ప్రజలకి 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు సీఎం గా ఉన్నారు, కనీసం మీడియా వచ్చి మాట్లాడేంత కూడా ధైర్యం లేదా అని. అందుకే గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయినా అప్పుడే. కరెక్ట్ మాట్లాడారు. ఏమంటారు కేసీఆర్ గారు ప్రజలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా డైరెక్ట్ ప్రగతి భవన్ నుంచి పారిపోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు అనేది ఆ పాయింట్. ఎక్కడ కూడా రాజకీయంలో పారిపోడు, అస్త్రశస్త్ర సన్యాసాలు చేసుడు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా చెల్లదు. ఎందుకంటే ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన పార్టీ యోధుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ యోధుడు ఆయన ఎటు పోతాడు?
ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పోలేదు, గవర్నర్ గారి దగ్గర పోయిండు. రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ వినండి రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్ చెప్పిన విధంగా ఆ చట్టపరంగా గవర్నర్ గారు కలిసిండు, రాజీనామా లేఖ సమర్పించిండు. ప్రతిపక్ష పార్టీకి ఎవరైతే నెంబర్ సాధించారో వాళ్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసి అవకాశం కల్పించిండు. అంతే తప్పితే ఎక్కడ కూడా తోకముడిచి పారిపోలేదు. రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో పని చేసిండు. రాజ్భవన్ కి వెళ్ళాలి, రాజ్భవన్ కి వెళ్ళిండు, గవర్నర్ గారు కలిసిండు, రాజీనామా లేఖ సమర్పించిండు. ఇది తప్ప మరి చెప్పండి, ఇది తప్పంటారా మరి? ప్రగతి గారు ఒక్క నిమిషం మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడతాడో కూడా నేను చెప్తాను. ఒకసారి శివ గారు చెప్పండి. రామోహన్ భాయ్, ఆమె అడిగిన దాంట్లో కొంచెం నిజాలు ఉన్నాయి. ఇప్పుడన్నా ఒప్పుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీ పార్టీ అధికారంలో లేదు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గవర్నర్ గారు కలిసిండు, ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందో కేసీఆర్ వెనక భాగం నుంచి అంతా ఫామ్ హౌస్ ఖాళీ ప్రగతి భవన్ కాల్ చేసిండు అనేది పేపర్కు వచ్చింది. ఈరోజు మీ డీజీపీ ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి పోయి కలవడం అంటే కారణం ఏంది అంటే రిజల్ట్స్ అనౌన్స్ కాకముందే అది ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక్కటి ఏంటంటే నిజంగా కూడా ఆలోచించేదానికంటే మీ కేటీఆర్ ఏదైతే సంజాయిషి చెప్పడానికి వచ్చేదానికంటే కేసీఆర్ వచ్చి ప్రజలతోని నేను ఒక ఉద్యమ నాయకుడిని, నేనే కేసీఆర్ అనే నేను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన, నా నుంచి తప్పులు జరిగినాయి, నన్ను క్షమించండి, ఇంకొకసారి ఇట్లాంటి చెయ్యని అని చెప్పి చెప్పాలి. సర్వం జరిగినాయి. ఈరోజు కాళేశ్వరం తీసుకోండి, దళిత బంధు తీసుకోండి, ఎన్నైనా కమిషన్లను సొంతగా మీ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది కదా రామ్మోహన్ భాయ్. ఎప్పుడు వస్తారు అన్న పాయింట్ ముగ్గురికి ఉంది కదా మీ ఇద్దరికి. కమిషన్ తీసుకోవద్దని చెప్పి కమిషన్ తీసుకున్నారు ఎక్కడ చెప్పలేవారు. రామోహన్ భాయ్ ఆయన ముఖ్యమంత్రి తప్పు చేసిన దండిస్తాడా లేకపోతే మీడియా ముందు వచ్చి నీకు నాకు చెప్తాడా చెప్పండి. ఖచ్చితంగా దండియాల్సే, దండియలేదు కదా, దండియలేదు అదే చెప్తున్నా నేను. ఇంకోటి ఏమంటే మీ బీజేపీ మిత్రులు కూడా సుమోటో కేసు కింద కేసీఆర్ ని కానీ హరీష్ రావుని కానీ కేటీఆర్ కానీ వాళ్ళని బుక్ చేయలే. రేపు మా వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం మేము కూడా. ఇప్పుడు రేపు మీరు కూడా బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు. కాంగ్రెస్ నుంచి శివకుమార్ గారు టీఆర్ఎస్ పార్టీకి కేసులు జైళ్లు కొత్త కాదు, పోలీసులు లాఠీ దెబ్బలు కొత్త కాదు. అరే లాఠీ దెబ్బలు అంటే రామోహన్ భాయ్ లాఠీ దెబ్బలు నియసొంటోళ్ళు తినిండొచ్చు. కేసీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్ ఏగా తినలే. మొత్తానికి వాళ్ళు సేఫెస్ట్ గార్డులు ఉండి ప్రజలని నీలాంటి నాలాంటి కార్యకర్తలని దెబ్బలు కొట్టిపించిండ్రు. ఆ దాన్ని కేసీఆర్ తో ఎట్లా పోలుస్తారు రామోహన్ భాయ్? అలా ఉద్యమ సమయంలో అందరు పార్టిసిపేట్ చేసి ఈ రోజు హరీష్ రావు జైల్లోకి పోయారు. రామోహన్ భాయ్ 2004 ఒక ఎమ్మెల్యే కాకుండా నామినేటెడ్ మినిస్టర్ అయిండు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో. ఎవరు? హరీష్ రావు. మేము దగ్గర ఉన్నాం. ఆ టైంలో మమ్మల్ని అడిగిండు, అన్నా నాకు యూత్ సర్వీసెస్ గురించి ఏం తెలియదు, మీరు సహకరించాలన్నాడు. నేను నా మిత్రుడు ఒక ఆయన రంగారావు అని చెప్పి ఆయనకు సహకరిస్తామని చెప్పి ఉండడం జరిగింది. అటువంటి వ్యక్తికి 1200 మందిని చంపడానికి ముఖ్య కారకుడు ఆయన అయిండు. కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్టే దొరకలే ఆయనకి. ఈ రోజు కూడా హరీష్ రావుకి 9.5 సంవత్సరాల నుంచి అగ్గిపెట్టే దోలాడుతుండు చావనికే, కానీ మిగతాలని చంపేసిండు. ఎవరు కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా రక్తం చిందించొద్దు, ఎవరు కూడా ఆత్మ బలిదానం చేసుకోవద్దు. పదే కోరుకున్నా కొంతమంది యువకులు రెచ్చగొట్టిండ్రు కదా. ఈ రోజు తెలంగాణ ప్రజలని, ఉద్యమంలో యువకులని అందరినీ రెచ్చగొట్టిండ్రు. చింతించినాం. ఎందుకంటే ఏ తల్లి కడుపు కోతను మేము కోరుకోలేదు. తప్పకుండా అందరూ బతకాలని చెప్పినాం, నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పినాం. కానీ కొంతమంది యువకులు ప్రేమతోటి, ఈ యొక్క వలస పాలకుల పైన కోపంతో, బాధతోటి ఏం చేయని నిస్సాయ పరిస్థితులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. వారి ఆత్మను శాంతించాలని మేము కోరుకుంటే ఎప్పుడు వాళ్ళ యొక్క బలిదానం పైనే తెలంగాణ నిర్మాణం కాబడ్డది, తెలంగాణ ప్రాంతం అధికారం రాబడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఆత్మ బలిదానం చేసుకున్న తెలంగాణ అమరవీరులకు ఎప్పుడు కూడా తెలంగాణ పార్టీ రుణపడే ఉంటుంది. యావత్ తెలంగాణ ప్రాంతం రుణపడ్డ ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. రాజకీయ పరంగా తెలంగాణ రావడము, 60 ఏళ్ల కల సాకారం చేయడము, అది ప్రతి ఒక్కరు కూడా దాన్ని హర్షించవలసిందే. అది హర్షిస్తారు, నేను కాదంటలేను. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే కేసీఆర్ ఉద్యమం సమయంలో ఏమైందో అది చేస్తాడు అనుకున్నాడు, కానీ అది చేయలేదు. అందుకు ఈరోజు ప్రజలు కాంగ్రెస్
కాంగ్రెస్ రావాలి అన్నారు ఖచ్చితంగా అదే మార్పు నినాదంతో తెచ్చారు, కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చారు, అదే నినాదంతో కర్ణాటకకు వచ్చారు, ఆ నినాదం తీసుకొని తెలంగాణకు వచ్చారు. సో మొత్తానికి తెలంగాణ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తున్నారు. సో రేపు మరి సీఎం ఎవరు అన్నటువంటి చర్చ కూడా కొనసాగిద్దాం. సో అది మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో ఏ స్ట్రాటజీని అయితే ఉపయోగించారో అదే స్ట్రాటజీని, అదే స్కీమ్స్ని తెలంగాణ వైపు మరలించి ప్రజల్ని డైవర్ట్ చేయడంతో పాటుగా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి పాయింట్ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బట్ ప్రజలు కూడా మార్పు కావాలి అన్నటువంటి ఆలోచనలో ఆలోచించారా? మరి ఆ ఆలోచనకు సరైనటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉందా? కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేస్తే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చబోతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, అండ్ థ్యాంక్ యూ ప్రగతి గారు, అండ్ థ్యాంక్ యూ డాక్టర్ శివకుమార్ గారు. సో మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కౌంటింగ్లు అన్నీ ముగిసిన అనంతరం కూడా రేపు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఏం జరగబోతోంది? ఇది ఈరోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండడం న్యూస్ జనం కోసం నిజం కోసం.